ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. నమస్తే మేడం. నమస్తే మేడం, చాలా వరకు పిల్లల్లో ఈ రోజుల్లో ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అంటే ఆడుకునే దాని మీద ఎలాగో ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లలకి, అది మనందరికీ తెలిసిందే. కానీ చదువు మీద ఫోకస్ తగ్గింది, అటెన్షన్ తగ్గింది అంటూ పిల్లలు పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. అంటే మెయిన్ చాలామంది పిల్లలు టీచర్ ఉన్నా లేకపోయినా, పేరెంట్స్ ఉన్నా లేకపోయినా చదువుకుంటారు, ఓకే. కానీ కొంతమంది పేరెంట్స్ కానీ టీచర్ కానీ పక్కన ఉన్నా కూడా పద్దాక చదువు లేకపోతే రాయి అని పక్క నుంచి రాపియాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఈజీగా డైవర్ట్ అయిపోతున్నారు. ఆ 2 మినిట్స్ కావచ్చు, 1 మినిట్, 15 మినిట్స్కి కూడా. అంటే ఎక్కువగా ఫోకస్ పెట్టలేకపోతున్నారు. అసలు ఎందుకంటారు? దీన్నే అటెన్షన్ స్పాన్ అని చెప్తాం. అటెన్షన్ లేదు, పేరెంట్స్ అందరూ ఇచ్చే కంప్లైంట్ ఇదే. ఇప్పుడు ఏమైంది అంటే మా పిల్లలు తినట్లేదు, మా పిల్లలు చదువుకోవట్లేదు, మా పిల్లలకి డిసిప్లిన్ లేదు అని చెప్పే కంటే కూడా పేరెంట్స్ ఎక్కువ ఏం కంప్లైంట్స్ చెప్తున్నారంటే అసలు మేము చెప్పింది వినట్లేదు, ఏది కూడా మమ్మల్ని కంప్లీట్ చేయనివ్వట్లేదు, విసుక్కుంటున్నారు, చిరాకు పడుతున్నారు అని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పిల్లలు కూడా కంప్లైంట్ చెప్తున్నారు ఇక్కడ. ఏమనంటే మా మమ్మీ మేము ఎప్పుడైనా పడుకున్నప్పుడు స్టోరీ చెప్పమంటే చెప్పలేకపోతుంది, చెప్పట్లేదు, పడుకోండి అంటుంది, మా మమ్మీ మీద అరుస్తుంది. నేను ఏదైనా చదువుకునేటప్పుడు డౌట్ అడిగితే మీ డాడీ వచ్చాక అడుగు, లేదంటే గూగుల్ చెయ్యి అని చెప్తుంది అంటున్నారు, లేకపోతే టీచర్ని అడుగు. అంటే కంప్లీట్గా అటెన్షన్ క్రైసిస్ అనేవి ఉన్నాయి, రైట్? ఇప్పుడు యూజువల్లీ ఒక పిల్లాడు, ఒక టీనేజర్ని తీసుకున్నట్లయితే తన అటెన్షన్ స్పాన్ 20 to 30 మినిట్స్ ఒక చోట కూర్చొని ఒక టాస్క్ కంప్లీట్ చేయగలగాలి. బట్ ఇప్పుడు అది 8 మినిట్స్కి పడిపోయింది. అంటే 20 మినిట్స్ ఉన్నది 8 మినిట్స్కి పడిపోయింది అంటే చూడు అటెన్షన్ స్పాన్ ఏ రేంజ్లో తగ్గిపోతూ వస్తుంది. అంతేకాకుండా పిల్లలు చదువుకునేటప్పుడు మెటీరియల్ అంతా వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఈ స్కూల్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే PDFs పంపిస్తున్నారు. అవును మేడం. లేదు అంటే కొన్ని వెబ్సైట్స్ పెట్టి, లేదు అంటే కొన్ని లింక్స్ ఫార్వర్డ్ చేసి ఇవి ఒకసారి రిఫర్ చేయండి రేపు ఎగ్జామ్ కోసం అని చెప్తున్నారు. దానికోసమని మొబైల్ తీసుకున్నాక అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన డిస్ట్రాక్షన్స్. నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, గేమ్ గురించో, యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ గురించో, దేనికో దానికి నోటిఫికేషన్ వస్తుంది. వన్స్ అది ఓపెన్ చేశాక 30 to 40 మినిట్స్ అయ్యే వరకు ఇంకా మనకేం తెలియదు పిల్లలకి. మళ్ళీ వాళ్ళ ఫోకస్ అంతా బుక్స్ మీదకి షిఫ్ట్ అయ్యేటప్పటికి చాలా టైం పడుతుంది, చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఇది పిల్లల్లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు దానికి ఏం చేయాలి అంటే ఇలా మొబైల్లో వచ్చే మెటీరియల్ అంతా కూడా ప్రింట్స్ తీయించుకొని పెట్టుకోవడం బెటర్. అండ్ డిస్ట్రాక్షన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. అది కూడా ఎవరికి అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉన్న పిల్లలకి. కొంతమందికి సెల్ఫ్ కంట్రోల్ ఉన్న పిల్లలకి రూమ్లో కూర్చొని చదువుకోమన్నా కూడా వాళ్ళ వర్క్స్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. ఇంకొంతమందికి సెల్ఫ్ కంట్రోల్ అనేది అసలు ఉండదు. అలాంటి పిల్లల్ని గంట కాదు 2 గంటలు కూర్చోబెట్టినా కూడా రూమ్లో ఒక్క పాయింట్ కూడా నేర్చుకోరు, టైం పాస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి పిల్లలకి దగ్గరుండి చదివించుకోవడం అవసరం. ఇది పిల్లల్లో ఉండే అటెన్షన్. దీన్ని పేరెంట్స్ ఏ విధంగా ఇచ్చేయాలంటారు? పేరెంట్స్లో ఉండే ఇష్యూస్ ఏమున్నాయి అంటే వాళ్ళు అసలు ఎంతమంది పేరెంట్స్ పిల్లల్ని చదువుకోమని చెప్పి వాళ్ళు కూడా పక్కన కూర్చొని ఒక బుక్ తీసుకొని చదవడం, లేదంటే రాయడం, లేదంటే వాళ్ళ వర్క్ వాళ్ళు ఏదైనా చేసుకోవడం ఎంతమంది చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. అండ్ పడుకునేటప్పుడు, భోజనం చేసేటప్పుడు ఫోన్ చూడొద్దు అని పిల్లలకి మనమే చెప్తాం, కానీ ఎంతమంది పేరెంట్స్ అది ఫాలో అవుతున్నారు? ఎవ్వరు చేయట్లేదు. 95% ప్రతి ఇంట్లోనూ జరిగేది ఇదే. పిల్లలకి చెప్తారు, వాళ్ళు ఫాలో అవ్వరు. పిల్లలు వీళ్ళనే ఇమిటేట్ చేస్తున్నారు అనేది పేరెంట్స్ డైజెస్ట్ చేసుకోలేరు. అవును మేడం. అండ్ ఎప్పుడైతే పిల్లలు మనల్ని ఫాలో అవుతున్నారు అన్నప్పుడు మనలో ఉండే కొన్ని నెగిటివ్ థింగ్స్ని మనమే చేంజ్ చేసుకోవాలి. తినేది 15 మినిట్స్ అయినా కూడా ఫోన్ పక్కన పెట్టడానికి ఎవరు ఇష్టపడట్లేదు. పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళ పక్కన కూర్చొని నిన్న జరిగిన ఎపిసోడ్స్, సీరియల్లో జరిగే ఎపిసోడ్స్ ఏమున్నాయో చూద్దాము, లేదంటే నిన్న జరిగిన టీవీ షో గురించి రీల్స్ ఏమొస్తున్నాయి, అప్డేట్స్ ఏమున్నాయి చూడడం, అవన్నీ చూస్తూ ఫోన్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటే పక్కన కూర్చున్న పిల్లలు ఎలా చదువుకుంటారు? చాలామంది క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు పేరెంట్స్ని, మమ్మల్ని ఫోన్ చూడొద్దంటావు, నువ్వు చూస్తున్నావు. అప్పుడు పేరెంట్స్ చెప్పే ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే, మార్నింగ్ నుంచి మీకోసం చాలా పని చేసి నేను టైర్డ్ అయిపోయాను, నాకు ఎంటర్టైన్మెంట్ అవసరం కదా అంటున్నారు. దానికి పిల్లలు ఇచ్చే ఆన్సర్, మరి మేము కూడా పొద్దునుంచి స్కూల్లోనే ఉన్నాం కదా, మాకు ఎంటర్టైన్మెంట్ అవసరమే కదా అంట.
నెక్స్ట్ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? కొట్టడం తప్ప అక్కడ ఆన్సర్ అయితే ఇవ్వలేకపోతున్నారు. సో అంటే ఇది పిల్లల యొక్క అటెన్షన్ ప్రాబ్లం కాదు, ఎంటైర్ ఫ్యామిలీకి ఉన్న ఇష్యూ ఇది. అటెన్షన్ క్రైసిస్ అనేవి ఫ్యామిలీ ప్రాబ్లం. మరి ఎంతమంది వీటిని ఓవర్కమ్ చేసి బయటకు వస్తున్నారు? ఎవరు రావట్లేదని నేను చెప్పొచ్చు మేడం. ఎందుకంటే మీరు అన్నది నిజమే. పొద్దునుంచి కూడా ఈవినింగ్ వరకు ఆఫీస్లో ఉండో లేకపోతే ఇంట్లో పనులు అన్నీ చూసుకొని పిల్లలు ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతారు. కానీ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చూడటం, షోస్, సీరియల్స్ అన్నీ చూడడం కూడా పిల్లలకి కూడా ఈ షోస్ మీదనే, ఫోన్ మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ స్కూల్లో ఏం జరిగింది లేకపోతే హోంవర్క్ గురించి మాట్లాడటం, అసలు ఏం నేర్పించారు ఈరోజు, ఏం నేర్చుకున్నావు అనేది అడిగే పేరెంట్స్ చాలా తక్కువ ఉన్నారు. అండ్ దీనివల్ల పేరెంట్స్ పిల్లలు కూడా ఇలాగే కంటిన్యూ చేయడం వల్ల 2 విషయాల్లో చాలా నష్టపోతారు. ఏంటి అంటే అసలు పేరెంట్స్కి ఏం కావాలి? పిల్లలు శ్రద్ధగా చదువుకోవడం కావాలి. అండ్ పిల్లలకి ఏం కావాలి? పేరెంట్స్ యొక్క అటెన్షన్ కావాలి. ఈ 2 కోల్పోతారు. అండ్ ఇవి కాకుండా ఇంకేం ఎఫెక్ట్స్ ఉంటాయి? ఈ అటెన్షన్ స్పాన్ తగ్గిపోయిన పిల్లల్లో యాంగ్జైటీ అనేది పెరుగుతూ ఉంటుంది. క్రియేటివిటీ 0 అయిపోతుంది మొత్తం. అండ్ ఇంపల్సివ్ బిహేవియర్ అని పెరిగిపోతుంది. ఎక్కువగా ఈ అటెన్షన్ స్పాన్ అనేది ఎవరికైతే తగ్గిపోతుందో వాళ్ళల్లోనే బిహేవియరల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అవతల వాళ్ళు చెప్పేది కనీసం మనం వినడానికి కూడా రెడీగా లేము. అండ్ పేరెంట్స్లో ఎటువంటి ఇష్యూస్ రావచ్చు? పేరెంట్స్కి ఫస్ట్ పేషెన్స్ అనేది తగ్గిపోతుంది. పిల్లలు ఏం చెప్తున్నా విసుగ్గా అనిపిస్తుంది, చిరాకు పడతారు వాళ్ళల్లో. ఎమోషనల్ డిస్కనెక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. మేడం ఇంకోటి మనం చూడొచ్చు, పేరెంట్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే పిల్లల విషయంలో కంపేర్ చేయటం. స్కూల్లో వేరే వాళ్ళు ఫస్ట్ వచ్చారు, నువ్వెందుకు రాలేదు, పక్క అతను ఇది చేశాడు, నువ్వెందుకు చేయలేదు, చాలా ఐక్యూగా మాట్లాడుతున్నాడు, చాలా ముద్దుగా మాట్లాడుతున్నాడు, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తున్నాడు, నువ్వు చెప్పట్లేదు అని చెప్పి పిల్లల్ని అదే పనిగా పాయింట్ ఆఫ్ చేస్తూ ఉంటాం. దానివల్ల కూడా పిల్లలు చాలా డిస్టర్బ్ అవుతారు. ఏదైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. నా నుంచి స్టార్ట్ అవ్వాలి. ఏదైనా అందరూ ఇలాగే అనుకోవాలి. అలా అనుకుంటేనే రిజల్ట్ కనబడుతుంది. అండ్ ఈ స్పాన్ ఆఫ్ అటెన్షన్ అనేది తగ్గిపోవడానికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే 1 minute రీల్ ఆర్ 1 minute షార్ట్కి మనం ఇచ్చే ప్రియారిటీ 4 minutes వీడియోకి మనం ఇవ్వం. రైట్. అందులోనూ ఇప్పుడు 1 minute రీల్ని కూడా 2x స్పీడ్లో చూసే ఫీచర్స్ వచ్చేసాయి. అంటే అసలు స్పాన్ ఆఫ్ అటెన్షన్ ఏ రేంజ్లో పడిపోతుంది అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ క్లియర్గా. ప్రపంచం మొత్తం స్పీడ్నే ఎంకరేజ్ చేస్తుంది. పోనీ అలా అని మనం టైం సేవ్ చేసి ఒక 4 reels చూసి పక్కన పెట్టేసి మన పని మనం చూసుకుంటామా అంటే చూడం. మనకి ఇంకొక మంచి ఫీచర్ వచ్చింది అంటే ఇంకొక 10 reels ఎక్కువ చూడడానికే ఉన్న టైంలో అని ఫోన్ పట్టుకుంటున్నారు. ఆల్మోస్ట్ 30 to 40 minutes అయిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది మనం ఒక పనిలో ఉన్నాము, ఆ పని నుంచి డిస్ట్రాక్ట్ అయ్యి మనం ఈ పనికి వచ్చాము అని. అక్కడ అదే కంటిన్యూ అయితే అక్కడ ఇంకొక డిజార్డర్ ఏంటది? ప్రోక్రాస్టినేషన్. పనులన్నీ ల్యాగ్ చేసుకుంటూ అన్నీ పెండింగ్ పెట్టుకుంటూ వెళ్ళడం, అది కూడా డిజార్డరే. ఇన్ని ఇష్యూస్ వస్తున్నాయి అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి? అటెన్షన్ స్పాన్ ఆర్ అటెన్షన్ క్రైసిస్ అనేవి పిల్లల్లో మాత్రమే లేవు. ఇది ఫ్యామిలీ ప్రాబ్లం. ఫ్యామిలీ అందరూ కలిస్తేనే దీన్ని సాల్వ్ చేయగలరు. నిజంగానే ఒక చిన్న మిస్టేక్ ఇంత పెద్ద ఫ్యామిలీ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తుంది అనేది చాలామందికి తెలియదు మేడం. అందరికీ కూడా ఈ వీడియో ఒక లెసన్ అవ్వాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.